కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన మనం మూడుచింతలపల్లి మండలం ఉద్దమరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయంలో ఏకాదశి పర్వదినాన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం. పదండి. ఈ రోజు విశిష్టత ఏంటంటే, స్వామి వారిని దర్శించుకోవాలంటే ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శించుకోవాలి. సో మనం ఇది ఉత్తర ద్వారం ఎలా అలంకరించారో చూడండి. మనం ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకుందాం. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గా ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభాన్ని ఎంత మంచిగా అలంకరించారో చూద్దాము. ఈ అలంకరణ చూసిన తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్ళి దర్శించుకుంటాం దేవుడిని. ఈ ధ్వజస్తంభాన్ని ఎంత చక్కగా అలంకరించారో, మంచి మంచి రంగురంగుల పువ్వులతోటి స్వామి వారిని లోపల కూడా అంతే అలంకరించారు. వెళ్ళి లోపలికి వెళ్ళి స్వామి ఇప్పుడు మనం ధ్వజస్తంభ దర్శనం చేసుకున్నాం కదా, లోపలికి వెళ్ళి స్వామి వారిని కూడా దర్శించుకున్నాం. పదండి. చూసారు కదా ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎంతగా ఉందో. ఈ స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులందరూ ఎంతో సంతోషంతో మొక్కులు చెల్లించుకుందామని వచ్చారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామితో పాటు శివాలయం కూడా ఉంది. వెళ్ళి దర్శించుకుందాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దెమరి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ ఏకాదశి నాడు భక్తులతో కళకళలాడుతుంది. ఈ ఆలయాన్ని 600 సంవత్సరాల క్రితం అక్కన్న మాదన్నలు నిర్మించారు. 1983లో సింగిరెడ్డి నరసింహులు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తిరుపతి నుంచి తెప్పించి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అంతేకాకుండా 2024లో బుచ్చిరెడ్డి గారు శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనాన్ని చేసుకుంటారు.
తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన అతనితో తలపడి అతన్ని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరింపజేయాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగూరకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నం దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వాకు భోజనం రుచి తెలుస్తుంది. నమస్కారం అమ్మా. ఈ ఆలయం గత 500 సంవత్సరాల క్రితం రామదాసు కాలం నాటి దేవాలయంలో అక్కన్న మాదన్నల చేత నిర్మించబడినటువంటి దేవాలయం. అద్భుతమైనటువంటి ప్రాకారాలతో విష్ణు శివ దేవాలయంగా నిర్మించారు. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం వెంకటేశ్వర స్వామి వారు శ్రీ భూలీలా సమేతంగా ఉన్నారు. భవానీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం గత సంవత్సరం నిర్వహించడం జరిగింది. అద్భుతమైనటువంటి కోరికలు తీర్చేటువంటి శ్రీ భూలీలా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరి యందు ఉంటుంది. అలా వైకుంఠపురంలో ఉన్నట్టుగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ప్రాకార నిర్మాణాలతో భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై ఉంటున్నటువంటి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు కలౌ వెంకట నాయక కలియుగంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిగా కొలుస్తున్నారు. కొలిచిన వారికి అద్భుతమైనటువంటి కోరికలు తీర్చడంలో స్వామి వారి యొక్క ప్రశస్తం అద్భుతంగా ఉంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆడపు నిర్మల వెంకటగిరి ప్రసాద్ గారి యొక్క చైర్మన్ గారి యొక్క అధ్యక్షత, వారి యొక్క పాలక వర్గము అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఉదయం 2 గంటల నుండి స్వామి వారికి పంచామృత ఫల రసోదక అభిషేక కార్యక్రమాలు నిర్వహించి అద్భుతమైనటువంటి అలంకారం చేత స్వామి వారికి సహస్రనామార్చన మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు స్వామి వారిని 5,000కు పైగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఇంకొక 20,000 మందికి కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. వచ్చిన భక్తులకు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాప్రసాదంగా లడ్డు, అరటిపండు సమర్పణ చేసినటువంటి స్వామివారికి సమర్పణ చేసినటువంటి మహాప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రతి సంవత్సరం ఇదే వేడుకలు ఇక్కడ జరుపుకుంటారా? ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రకారంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుండి, మన భాగ్యనగరం నుండి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఎందరో స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు ఎందరో ఉన్నారు. ప్రాముఖ్యత చెప్తారా? స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న ఎడల్నే మన కోరికలన్నీ నెరవేరుస్తాయి. స్వామివారు అడిగితే ఒక కోరిక, అడగకుండా స్వామి నీదే బాధ్యత అనుకున్నట్టయితే అనేక కోరికలు తీర్చేటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రూపం. ఆ రూపాన్ని మనస్సులో స్మరణ చేసినంత మాత్రం లోపల స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వానుగ్రహం మన అందరి యందు ఉంటుంది.
ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయ విశేషాలు ఏంటో భక్తులను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మా కొల్తూరు ఎక్సర్పంచ్ ఇక్కడ మా నరసింహన్న ఉండే ఉద్యమరిలా పద్మశాలి. ఈ టెంపుల్స్ ఇంత మునుపు వేరే పేర్లు ఉండే, అక్కన్న మాదకుడు టెంపుల్ ఉండే. ఈ టెంపుల్ డెవలప్ చేసింది ఆయన. ఇప్పుడు లేడు ఆయన, మన దాంట్లో ఆయన వెళ్ళిపోయిండు భూమికి. ఆయన చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు ఇంతవరకు ఉంచి మాకు ఇక్కడ దగ్గరలో అన్ని గ్రామాలలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మంచిగా చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ప్రతి ఏటా వస్తుంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తుంది. మంచి ప్రోగ్రాంలు అవుతుంటాయి, భరతనాట్యంలు, మళ్ళా ప్రోగ్రామ్స్ చాలా బాగా అవుతాయి. మాకు చాలా సంతోషంగా ఉంటాం ఇక్కడ టెంపుల్ లో. నమస్తే మేడం, నా పేరు జామురావు మేడం. పక్క ఎంసీపల్లి ఎక్స్ సర్పంచ్. నేను ఇది చాలా పురాతనమైన టెంపుల్ మేడం. అక్కన్న మాదన్న వాళ్ళు నిర్మించినటువంటి టెంపుల్ ఇది. ఇక్కడ దీనికి స్పెషల్ ఏంటంటే మేడం, ఇక్కడ ముందు నుంచి పారే నది ఉంటుంది మేడం. ఎక్కడున్నా ఏం చేసుకున్నా ఏదన్నా మంచి దర్శనాలు, వాళ్ళకి మంచి అనుకునే కావాలనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ పారే నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మేడం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటాం మేడం. ఇది చాలా పురాతనమైన టెంపుల్ మేడం. ఇది సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి రోజు నార్త్ నుంచి డోర్ తీస్తారు మేడం. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు పారే నది సైడ్ నుంచి డోర్ తీసుకొని వస్తే సంవత్సరానికి ఒక రోజు ప్రతి ఒక్క దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. ప్రతి దేవుళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ రోజు దర్శనం చేసుకుంటే కావాల్సిన లాభాలు జరుగుతాయనే ఉద్దేశం జనాలు ఈ తరపు నుంచి వచ్చి మేడం దర్శనం చేసుకోవడం జరుగుతుంది మేడం. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది మేడం. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ మేడం దీన్ని అన్ని పార్టీల వాళ్ళు కనుక్కొని వీలైనంత మటుకు చందాలు నా తరపు నుంచి 1,16,000 అట్లా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, చైర్మన్లు కానీ కష్టపడి టెంపుల్ డెవలప్ చేస్తుంది మేడం. మా అదృష్టం ఇక్కడ మా దగ్గరలో ఈ టెంపుల్ ఉండడం. అదే విధంగా దేవుడు అన్ని విధాల వైకుంఠ ఏకాదశి రోజు సకల రైతులకు కానీ, బిజినెస్ మ్యాన్లకు కానీ, ఇంకా వేరే ఏ బిజినెస్ చేసుకున్న వారికి ఆయన ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను మేడం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? జ్యోత్స్న. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ఎవ్రీ ఇయర్ చేస్తుంటామండి. ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తుంటాము, చేస్తుంటాం. అంటే ఈ పిల్లలకి అన్ని మీరే నేర్పిస్తారా? లే, మేము మేడం ఉన్నారు. మేము పేరెంట్స్. మేడం చెప్తారు. మాది శ్రీచక్ర డాన్స్ అకాడమీ. ప్రతి ఇయర్ వస్తుంటారు? ప్రతి ఇయర్ చేస్తుంటాం మేము. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము సైనిక్పురి నుంచి వస్తున్నామండి. ఈ కార్యక్రమాలు డాన్స్ అకాడమీ మా వీళ్ళ గురువు గారు నళిని రమణ అండి. మేము అన్నమయ్య ట్రస్ట్ నుంచి చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ చేస్తుంటారా ఈ కార్యక్రమాలన్నీ? మేము చాలా అండి. లాస్ట్ టైం అయోధ్య వెళ్ళాము, కాశీ వెళ్ళాము. ఇక మొన్న లాస్ట్ మంత్ యాదిగుట్లో చేసాము. ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ. మా గురువు గారు. ఎంతమంది పిల్లలతో చేస్తారండి? మాకు 20-25 స్టూడెంట్స్ ఉంటారండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నళిని రమణ అండి. మీరు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? యాక్చువల్ అయితే సాంస్కృతిక ఒక 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో అన్నమయ్య ట్రస్ట్ వాళ్ళు మనకి కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. అయోధ్య, వారణాసి, యాదగిరి టెంపుల్, మన అమ్మపల్లి టెంపుల్, ఇలా కంటిన్యూగా మంత్లీ వైజ్ గా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అన్నమయ్య ట్రస్ట్ ఫాస్ట్ అంటారు దాన్ని. ఆ తరఫు నుంచి అందులో భాగం అవ్వడం వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్స్ రావడము, మేము చేయడము, అవన్నీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దే గివెన్ ద గుడ్ ఆపర్చునిటీ ఫర్ us. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఫాస్ట్ అన్నమాట. పిల్లలందరికీ క్లాసికల్ డాన్స్ మీరే నేర్పిస్తారా? నేను నేర్పిస్తా అండి. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? ఓవరాల్ ఇక్కడైతే మనకి 11-12 మెంబర్స్ ఉన్నారు. నాకు ఓవరాల్ గా 100 మెంబర్స్ ఉంటారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు క్లాసికల్ డాన్స్ టీచరా? అవునండి, కూచిపూడి నేర్పిస్తాను. మోహన కల్చరల్ అకాడమీ నాది. రాధికా శ్రీనివాస్ నా పేరు. అన్నమయ్య సేవా ట్రస్ట్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు ప్రతి టెంపుల్లో కూడా మేము చేస్తామండి. యాదగిరి గుట్ట, తిరుపతి, మెయిన్ టెంపుల్స్ అన్ని మన మేడం ద్వారా
కల్పించారు మేడం ఎవరు మన అన్నమయ్య సేవా ట్రస్ట్ ద్వారా. దీనివల్ల ఏంటంటే కమర్షియల్ గా అవుతున్నాయి ఇప్పుడు ప్రోగ్రామ్స్, పిల్లలు డబ్బులు చెల్లించుకుని చేసే రోజులు ఇవి. కానీ ఇలాంటి అవకాశం వల్ల పిల్లలు మా కళల్ని మన గుడుల దగ్గర మనం ప్రదర్శించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇలా మన సేవను మనం ఇలా అంకితం చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మన మీనాక్షి మేడంకి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అలాగే గురువు గారైన మన అన్నమయ్య స్వామీజీ గారికి కూడా ధన్యవాదములు సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? స్వప్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హుషార్పల్లిలో ఉంటాం, ఇక్కడే మాది. అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చారా? అవునండి, ప్రతి ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్. ఇక్కడ ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా అనిపించినాయి మీకు? బాగుంటాయి, ఎప్పుడైనా చాలా బాగా చేస్తారు, ఇక్కడ బాగా జరుగుతుంది. హలో మేడం. హలో, నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఉప్పల్ డిపో. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? ఫస్ట్ టైం. ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నారు. ఇక్కడ ఆలయ ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? మంచిగా ఉంది, చాలా మంచి అనిపిస్తుంది. అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయండి. మాజీ ఎంపీటీసీ అయిన కిరణ్ జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, నా పేరు వచ్చేసి మంచాల కిరణ్ జ్యోతి, గోల్మకుంట ఎక్స్ఎంపీటీసీ. ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి, విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవడం ఈరోజు ఒక ప్రత్యేకత. అదేవిధంగా మా గ్రామ ప్రజలకి, దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రజలకి, నాగారం మున్సిపాలిటీ ప్రజలందరికీ నా హృదయపూర్వక ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మా కీసర మండల మేడ్చల్ డిస్టిక్ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రుద్ర ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఏర్పాట్లన్నీ మంచిగా అనిపించినాయా మీకు? ఇక్కడ ఏర్పాట్లన్నీ వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా ఇంతకుముందే ఇచ్చేసినటువంటి నాగారం చైర్మన్, అదేవిధంగా మేడ్చల్ డిస్టిక్ ఇన్ఛార్జ్ అని జంగయ్య యాదవ్ గారు కానీ, హరివర్ధన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఇచ్చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆలయ పురాతన ఆలయం కాబట్టి అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేసి పురాతన ఆలయాలకే ప్రత్యేకత ఇస్తారని చెప్పేసి భావిస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న కోనేరు చూసారా ఎంత అందంగా ఉందో. అలాగే ఆలయ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మరో ఆలయ విశేషంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.